ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానం 34వ కీర్తన 10వ వాక్యము, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ వాక్య నిమిత్తం మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కనికరిగిన ప్రభువా, దయగలిగిన మా తండ్రి, ప్రభా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ మీద విశ్వాసం ఉంచి ఆయన ముందు కొనసాగుతున్నారు. వారికి ఏ అవసరమైతే ఉందో ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. పరిశుద్ధాత్మ దేవుడు, అదిగో తండ్రి, వివాహం కాని వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం, ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం, అప్పుల బాధతో వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం, అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క లోటును మీరు సరిచేసి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, మీరే మాకు ఆధారం, మీరే మాకు ఆశ్రయ దుర్గమని మేము ప్రభువా విశ్వాసం నుంచి ముందు కొనసాగుతుండగా సహాయం దయచేయండి. ప్రతి విధమైన ఆటంకం నుంచి విడుదల కలిగి చేయండి. సాతాను అనేక సార్లు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుండగా వాడి యొక్క ప్రయత్నాలన్నీ ప్రభువా నా తండ్రి తీసివేసి ప్రభువా ఘనమైన మీ నామములో మేము విజయం పొందినట్లు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.